विश्वानि देव सवितर्भवितानि परासुव यद्भद्रं तन्नः सुव. బంధువులారా, ప్రపంచాన్ని గమనించాలి, ఎదుటి వ్యక్తిని కూడా గమనించాలి. ప్రతిదాన్ని గమనిస్తూ మన జీవితాన్ని నిర్మించుకోవాలి. కానీ భారతీయుల దృష్టి అంతా కూడా తన భార్య, తన బిడ్డలు, తన గృహం, ఇంతవరకే సీమితమైనటువంటి దృష్టి మనకు ఉంటుంది. విశాలమైన దృష్టి, దీర్ఘ దృష్టి అనేటువంటిది ఈరోజు మనందరి కూడా లోపించి సంకుచితము, స్వార్థము ఇంతవరకు సీమితమైపోయాయి మన ఆలోచన. సంతానమే, బిడ్డలే అర్థం అనుకుంటున్నారు, గృహమే స్వర్గం అనుకున్నారు, భార్యనే మోక్షం అనుకుంటున్నాడు. సామాన్యుల ఆలోచనలు ఇంతవరకే సీమితమైపోయాయి. ఎప్పటి వరకైతే మన ఆలోచనలు గొప్పగా ఉండవు, గొప్ప విషయాల గురించి మనం ఆలోచించమో, మన బుద్ధి అనేటువంటిది సంకుచితం అయిపోతున్నాడు. మోడీ ఉన్నాడు, భారతదేశం మొత్తం పరిపాలిస్తున్నాడు, ఎంతో ఒకడే మరి. ఒక వ్యక్తి సంసారం చేస్తున్నాడు, భార్య, బిడ్డలు చేసుకుంటున్నాడు. మరి వీడు ఒకడే, వాడు ఒకడే. మరి తేడా ఎక్కడ ఉందంటే ఆలోచించే విధానాన్ని బట్టి అతను అంతగా దేశం గురించి ఆలోచించాడు కాబట్టి అతను నాయకుడు అయ్యాడు. నీ భార్య, నీ పిల్లలు, నీ సంతానం, నీ ఇల్లు ఆలోచించావు కాబట్టి మనం సామాన్యులం అయ్యాం. మనం ఓట్లు వేస్తున్నాం, అతను పదవిని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనిషి జీవితంలో గొప్పవాడు కావాలి అనుకుంటే కేవలం తన గురించి, తన గృహం గురించి, తన సంతానం గురించి కేవలం మాత్రం ఆలోచించడమే కాకుండా సమాజం గురించి, దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించాలి అని చెప్పారు. భగవంతుడు సృష్టి ఆదిలో 4 వేదాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఆర్య సమాజంలోకి తెలుసు. 4 ఋషులు, 4 వేదాలు వాళ్ళ హృదయాల్లో భగవంతుడు ఇచ్చాడు. వారి యొక్క పూర్వజన్మ పుణ్య ఫలంగా ఆ యొక్క వేదాలను ఋషులు ప్రచారం చేశారు. ఋషులు సాక్షాత్కరించుకున్నారు, ఇతరులకు బోధించారు. ఆ విధంగా వాళ్ళు ప్రజలకు బోధించారు. మరి భగవంతుడు వేదాన్నే ఎందుకు ఇచ్చాడు? కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, ఇంకా ఏమన్నా ఇవ్వచ్చు కదా. వేదమే ఎందుకు ఇచ్చాడు అంటే మనిషి యొక్క ఆలోచనలే ముఖ్యం. మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మనిషి అభివృద్ధికి, మనిషి యొక్క ఉన్నతికి, మనిషి జీవితం యొక్క అభ్యుదయానికి, నిశ్రేయస్సుకు, ఇవి రెండింటికి కూడా మనిషి యొక్క ఆలోచనలే పునాది అని చెప్పారు. ఇజ్రాయిల్ వాళ్ళు ఈరోజు 2వ ప్రపంచ యుద్ధంతో వాళ్ళు కూడా వాళ్ళకు ప్రపంచంలో ఎక్కడ వాళ్ళకి భూమి లేదండి. వాళ్ళు ఉండడానికి వాళ్ళకు ఒక దేశం లేదు. ఈరోజు ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుంది. 2వ ప్రపంచ యుద్ధం వరకు ఎక్కడ కూడా వాళ్ళకి భూమి అనేది జాగా లేదు, వాళ్ళ సొంత దేశం లేదు. ఆలోచించారు, అందరూ మమ్మల్ని ధర్మిస్తున్నారు. జర్మనీలో నాజీలు చంపుతారు, ఎక్కడ యూదులు ఎక్కడ కనబడితే అక్కడ కాల్చి చంపారు. ఇట్లా ఎంతో మందిని చంపారు. ఇట్లా అయితే 5 లక్షల మంది యూదులను చంపారు. అమెరికాలో అంతగా చంపుతూ ఉన్నారు. అందరూ కలిసి కూర్చున్నారు. వాళ్ళ నాయకుడు చెప్పాడు, మనకు ఒక దేశం ఉండాలి, ఏమన్నా చెయ్యండి. అందరూ కూర్చున్నారు, లాబింగ్ చేశారు. ఏం చేశారు? ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం ఏది అంటే అమెరికా. ఆ అమెరికాను మనము హస్తగతం చేసుకోవాలి. అక్కడ మనము కనుక అధికారాన్ని సంపాదిస్తే ప్రపంచంలో చక్రం తిప్పొచ్చు అని అనుకున్నారు. ఏం చేశారు వాళ్ళు అంటే అమెరికాలో ఉన్న